అక్కడ మీదున్నోని పరిస్థితి. అండ్ అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి బోపైన్. వెల్కమ్ టు మై ఛానల్. అమెరికాలో అమ్మగటి మనం ఎటు వెళ్తున్నాం తల్లు? ఫ్లోరిడా పేరు. ఫ్లోరిడా 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 ఫ్లోరిడా. సో వీఆర్ గోయింగ్ ఆన్ వెకేషన్. ఈ వీడియోలో మీరు మా ఫ్లోరిడా ట్రిప్ లో డే 1 అది సీ వరల్డ్ ని మేము కవర్ చేయబోతున్నాం, అది చూడబోతున్నారు. దాంతో పాటు ఫ్లోరిడా గురించి, మా ఓవరాల్ ట్రిప్ గురించి, ఈసారి మా ఐటినరీ ఎలా ఉంది, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్న ఆ ఇన్ఫర్మేషన్ అంతా చెప్తూ ఈ వీడియోస్ చేయబోతున్నాను. సో ప్లీజ్ మేక్ షూర్ టు వాచ్ దట్ వీడియో టిల్ ఎండ్. అండ్ నెక్స్ట్ వీడియోస్ లలో కూడా అదర్ 2 మేజర్ థింగ్స్ మేము కవర్ చేసినాయి చూపిస్తాను. అవంతా కూడా చూడాలి అంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఫ్లోరిడా అనేది మా దగ్గర నుండి 3 hours ఫ్లైట్. మేజర్ గా ఇది ఇక్కడ మాలాగా చలి ప్లేస్ లలో ఉన్న వాళ్ళు, ఫ్లోరిడా అనేది కొద్దిగా ఎండ వామ్ ఉండే ప్లేస్ కాబట్టి నవంబర్ టు మార్చ్ టైమ్ లో ప్రిఫరబుల్ గా ఉంటుంది. మిగతా సమ్మర్ టైమ్ లో కూడా వెళ్తారు, బట్ ఇప్పుడు మరీ ఎక్కువ వేడి ఉండదు అండ్ ఇక్కడ వింటర్ స్కిప్ చేసినట్టు ఉంటది అన్నట్టుగానే మేము కూడా ప్లాన్ చేసుకున్నాం. బట్ నిజంగా బుక్ చేసుకోవడం అయితే చేసుకున్నాం కానీ వెళ్తామో లేదో అన్న డౌట్ ఉండే, బికాస్ మేము చాలా సిక్ అయినాం ఫ్లూ వల్ల. అది రికవరీ అనేది ముందు డే వరకు కూడా చూసుకొని ఆ 1 day లో ఫిక్స్ అయ్యి బయలుదేరాం అన్నమాట. అండ్ మేము వెళ్తున్నది క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ టైం బేసికల్లీ. సో ఆ ఫీల్ ఎంటైర్ మీకు ఈ వీడియోస్ అన్నిట్లలో కూడా తెలుస్తుంది. సో మాదైతే ఫ్లైట్ ఈవినింగ్ ఫ్లైట్. మేము ప్రిఫరబుల్ ఈవినింగ్ పెట్టుకుంటాము. మరీ ఎర్లీ మార్నింగ్ నిద్ర ఖరాబ్ చేసుకుని వెళ్తే కష్వి నిద్ర స్కిప్ అయినా ఆ డే అంతా టైర్డ్ ఉంటది అని చెప్పేసి మేము ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ ఫ్లైట్స్ పెట్టుకుంటాం. ఇవాళైతే ఫ్లైట్ 5:40కి ఉంది, అది కాస్త 2 hours డిలే అయింది. స్పిరిట్ జనరల్ గా ఏ చిన్న ఇన్కన్వీనియన్స్ వచ్చినా డిలేస్ అయితే ఎక్కువ ఉంటాయి, బట్ సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి వివర్ కైండ్ ఆఫ్ ఓకే. అండ్ మెంటల్ కూడా అట్లే ప్రిపేర్ అయినాం. ఓవరాల్ గా 7 day ట్రిప్ లో ఫస్ట్ డే లాస్ట్ డే 2 days జర్నీకే మాదైతే స్కిప్ అవబోతుంది. అండ్ మాకు లగేజ్ అనేది ఎక్స్ట్రా, మనకు జస్ట్ 2 personal bags టికెట్స్ తో వస్తాయి. ఆ ఎక్స్ట్రా ఒక లగేజ్ తీసుకొని వితిన్ 23 kg ప్లస్ 2 personal bags లలో మా లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాము. మా కష్వి ఇంట్లో తినమంటే తినదు, కానీ ఈ హెయిర్ స్టైల్ అవి ఎట్లున్నది తెలుసా? పారడైస్ లో నాన్న లెక్క ఉంది కూడా. అండ్ మేము అనుకున్న దానికంటే ఫాస్ట్ గానే మూవ్ అవుతుంది లైన్. జనరల్ గా ఫ్లోరిడా అనగానే థీమ్ పార్క్స్ డిజ్నీ, యూనివర్సల్, సీ వరల్డ్, మియామి, కీ వెస్ట్, టాంపా ఇవి మేజర్ అట్రాక్షన్స్. ఈసారి థీమ్ పార్క్ లో డిజ్నీ, యూనివర్సల్ కష్వి పర్సనల్ గా అండ్ తన ఏజ్ కి మేక్ సెన్స్ అవ్వదు అని అవి 2 స్కిప్ చేస్తున్నాం. వీఆర్ గోయింగ్ టు సీ వరల్డ్, మియామి అండ్ టాంపా అన్నమాట. అవే మీకు నా సిరీస్ లో కూడా చూపించబోతున్నాను. మేము ల్యాండ్ అవుతున్నది అండ్ మళ్ళీ బయలుదేరుతున్నది 2 ఒర్లాండోలో. అక్కడ తక్కువ వచ్చినాయని అక్కడ బుక్ చేసుకున్నాం, కానీ అక్కడ చేసుకోకుండా ఉండాల్సిందని అనిపించింది. బికాస్ అక్కడ ఫ్లైట్ బుక్ చేసుకున్నాం కాబట్టి దాని చుట్టూ ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది అనమాట. ఎక్కువ జర్నీ అవ్వకుండా, మరీ ఎక్కువ ట్రావెల్ అవ్వకుండా ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది. మా ఫ్లైట్ అయితే 8కి బయలుదేరి వెళ్ళేసరికి 11 అయ్యి, అట్లీస్ట్ గ్లాడ్ దాట్ మేము ఆ రోజు దిగినాక రూమ్ ఎయిర్పోర్ట్ కి దగ్గరనే బుక్ చేసుకున్నాము. అండ్ అదే డే రెంటల్ కూడా తీసుకున్నాం. మేము ఇక్కడికి వచ్చినాం, కార్ బుక్ చేసిండు. కార్ లో ఇక్కడ కొద్ది స్కామ్స్ ఉన్నాయి. ఈ పాయింట్ లో ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఫ్లోరిడా రెంటల్ అని కొట్టగానే లోయెస్ట్ ప్రైస్ లలో ఈవెన్ $7 a day అన్నట్టు చూపిస్తాయి, బట్ అవన్నీ స్కామ్లు. మా ఫ్రెండ్స్ కి ఎక్స్పీరియన్స్ అయింది. సో ఫస్ట్ ఆన్లైన్ లో బుక్ చేసేటప్పుడు తక్కువే చూపిస్తారు, దిగాక ఇన్సూరెన్స్ అని ఇదని అదని చాలా ఎక్కువ చేస్తారు, చాలా ఇష్యూస్ ఉంటాయి. సో అందుకని అవన్నీ తెలుసుకున్నాక మేమైతే ఏస్ బుక్ చేసుకున్నాం. కానీ ఎయిర్పోర్ట్ నుండి మనకు రూమ్ దాకా షటిల్స్ ఉంటాయి, పిక్ డ్రాప్ ఎయిర్పోర్ట్ కి కూడా ఉంటాయి. సో అంత లేట్ వచ్చినాం కాబట్టి ఆ రోజు కార్ పెట్టుకోకుండానే ఉండాల్సింది మేము. కానీ మేము ఆ ప్లేస్ లోనే ఆ హోటల్స్ అన్ని, ఈ రెంటల్స్ అన్ని ఒకే దగ్గర విత్ ఇన్ 10 minutes టు ఎయిర్పోర్టే ఉన్నాయి. సో ఆ నైటే కార్ పిక్ చేసుకుని మేమైతే రూమ్ కి వెళ్ళినాము. అది ఒక్క 1 night స్టే మాత్రమే. వెళ్ళేసరికి చాలా లేట్ నైట్ అయింది. మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ అంతా గొప్పగా లేకుండా జస్ట్ ఏదో ఒకటి తినేసి అయితే అక్కడ నుండి వి స్టార్టెడ్ టు సీ వరల్డ్. అండ్ ఇంకోటి, నా నైట్ అంతా నిద్ర లేదు, నా గొంతు ఇంకా పోయింది. నైట్ ఫుల్ దగ్గు వచ్చి మేము చెక్కిన ఈ పండేసరికి 1:30 అయింది. నేను నా నుంచి 3:30 అన్నట్టున్నా. ఎప్పుడు వన్నా కూడా తెలియదు, కూర్చొనే పడుకోగలిగిన. దట్స్ ద సిచ్యువేషన్. గుడ్ థింగ్ ఈజ్ మా రూమ్ నుండి మేము వెళ్ళాలనుకుంటున్నది డే 1 ప్లాన్ ఏంటంటే
సీ వరల్డ్. సో సీ వరల్డ్ అని అనుకోవడానికి రీజన్ ఏంటంటే టాడర్ ఫ్రెండ్లీ థీమ్ పార్క్ ఉంది, అశ్వి ఎంజాయ్ చేస్తుంది. అండ్ పెద్దగా రైడ్స్ లేవు. మిగతా థీమ్ పార్క్స్ అన్నిట్లలో రైడ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, తన ఏజ్ కి సెట్ అవ్వదు. ఇదైతే ఉన్న రైడ్స్ ని కూడా మేము చేయలేదు, బట్ ఉన్న వాటిలలో ఇది బెటర్ అనిపించింది. ఇది ఒక థీమ్ పార్క్ కవర్ చేసినట్టు ఉంటది అనిపించింది. ఎస్పెషల్ గా వాళ్ళ షోస్ నేను మిస్ అవ్వద్దు అని అనిపించిన వాటిలలో షోస్, వాటర్ యాక్టివిటీ, కొన్ని యానిమల్స్ తోని షోస్ ఉన్నాయి అన్నమాట. అవి నచ్చి సీ వరల్డ్ అని అనుకున్నాము. సీ వరల్డ్ ఇదంతా చూస్తున్నది ఇండియా అనిపిస్తుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఉన్న ఫీలింగ్ ఉంది. ఎంటరింగ్కి ఎంత టైం పడుతుందో. ఎక్స్పెన్సివ్ అని మా ఫ్రెండ్స్ చెప్పారు. విఐపి పార్క్ 10కి చెక్అవుట్, మళ్ళీ 10 అంటే మస్తు ఎక్కువ. 40 జనరల్ పార్కింగ్. సీ వరల్డ్ క్రిస్మస్ సెలబ్రేషన్. ఎంత పెద్ద లైన్ ఉందంటే గత 15 మినిట్స్ నుండి లైన్లోనే వెయిట్ చేసినాం. ఫైనల్గా ఇక్కడికి వచ్చినాం. అండ్ ఇక్కడ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి థీమ్ పార్క్ కి వాళ్ళ యాప్స్ ఉంటాయి. ఈ యాప్స్ ల ద్వారా ఎక్కడెక్కడ ఏవేవి రైడ్స్ ఉన్నాయి, ఏ షోస్ ఉన్నాయి, మనకు డైరెక్షన్స్, వాటి టైమింగ్స్ అన్ని క్లియర్ గా అక్కడ ఉంటది. సో యాప్స్ హైలీ రికమెండ్ చేస్తాను నేను. ఇట్స్ ద పార్కింగ్. గ్లాడ్ మాకు దొరికింది. అండ్ రైడ్స్ అయితే మేము చేస్తామని అనుకోవట్లేదు. లెట్స్ సీ. ఫ్యామిలీ అంతా ఆలోచించే రైడ్స్ ఏమైనా ఉంటాయి చూద్దాం. కానీ ఒకటి ఏంటంటే చల్లగానైతుంది దేవుడా. ఇట్ ఈస్ మేము 2 డే పార్క్ 2 పార్క్ కంబైన్డ్ కాంబో టైప్ ఆఫ్ ప్యాకేజ్ తీసుకున్నాం. $350 పడింది. నాకు కార్తిక్ కి 2 థీమ్ పార్క్స్ కి మొత్తం 4 టికెట్లు అలాంగ్ విత్ ఫుడ్. ఆల్ డే డైనింగ్ అని టికెట్ డీల్ ఉంటది అన్నమాట. ఇవన్నీ కలిపి 350. అంటే 2 days లలో ఏదైనా 2 థీమ్ పార్క్స్ వెళ్ళొచ్చు. ఫుడ్ కూడా దాంట్లోనే ఇంక్లూడింగ్. జనరల్ గానైతే ఇదంతా మనకు ఒక 600 పడాల్సింది, 350 అట్లా పడింది. కిడ్ అండర్ 3 ఫ్రీ కాబట్టి కశ్విక్ అయితే పడలేదు. ఈస్ క్యూట్. మొత్తం బ్లూ అన్ని స్టోర్స్. అది గెస్ట్ సర్వీస్, ఇది స్టోర్, ఇది ఫుడ్, అది రెస్ట్ రూమ్స్, ఇది కాఫీ. డాల్ఫిన్. ఐ థింక్ దట్స్ వేర్ ఐడ్ లైక్ టు గో. అక్కడ మీదున్నోని పరిస్థితి. నేను ఎత్తుకుంటుంది. 3 అవుతుంది. సో వాట్స్ హ్యాపెనింగ్? ఎక్కుతూ మాట్లాడగలుగుతా, దమ్ముస్తుందేమో. నా బిడ్డకి ఇవాళ ఏందో ఎత్తుకో చిన్నపిల్లలాగా అయిపోయింది. తింటలేదు చక్కగా. వీక్నెస్ నడబుద్ధి అయితలే. సరే చెప్పు ఏం జరిగింది? ఇప్పుడు 3 అవుతుంది. ఇందరికి ఒక్క రైడ్ చేయలేదు, ఒక్కడి ఇవ్వలే. ఇది చూస్తే అర్థమైంది ఏంటంటే వీఆర్ నాట్ థీమ్ పార్క్ పీపుల్. గెట్ రెడీ ఫర్ ద వ్యూ. 1 2 3. మనమేమో దూరం ఉంటే వర్షం పడదు, కింద చూసుకోండి. సో ఉన్న వాటిలలో కవర్ చేయాల్సిన షోస్ అయితే డాల్ఫిన్ షో, వేల్ షో, సీ లైన్ షో. ఇవి 3 టైమింగ్స్ చూసుకొని దాని ప్రకారంగా చేసుకోండి. మంచి ఎంజాయ్ చేస్తారు. ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్. ఏమన్నా ఎగిరిందా?
is a bottlenose dolphin. Let's listen in. Hey everybody, this is our dolphin family. నిజంగా వాటితోని షో చేపించడం అంటే ఎంత క్రేజీ అసలు. వెరీ యూనిక్, వెరీ వెరీ యూనిక్ అన్నట్టు. మేము ఎంజాయ్ చేసినాం, అంతమంది ఒక దగ్గర కూర్చొని చేయడం. ఆ ఓవరాల్ గా ఆ ఫీల్ బాగుంది. కశ్వి ఎంజాయ్ చేసింది. రైడ్స్ కంటే ఒక 20 minutes ముందు వస్తే మీకు ప్రాపర్ సీటింగ్ అవన్నీ దొరుకుతాయి. మంచి ప్రాపర్ సీటింగ్ లో కూర్చోడం కూడా చూడడానికి ఇంపార్టెంట్. వాటర్ ఎస్పెషల్ గా సమ్మర్ లో వస్తే మేబీ వాటర్ పడ్డా ఓకే, కానీ అదర్ టైంలలో చలికి తీసుకోలేక మేము వాటర్ పడకుండా కూర్చున్నాం. బట్ ఆ యానిమల్స్ అట్లా చేస్తుంటే వాటర్ పడడం కూడా ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇవి ప్రాపర్ సమ్మర్ ఇట్లా చలి లేని టైంలోనో వస్తే ఎంజాయ్ చేస్తారేమో. బట్ ఈ పర్ఫార్మెన్స్ అయినా డాల్ఫిన్స్ అయినా సరే, ఆ తర్వాత వేల్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, అన్ని కూడా క్రేజీ అనిపించినాయి అసలు. యాప్ అర్థం చేసుకుంటే ఏంటి అన్నది ఈజీ ఉంది, ప్లస్ కొద్దిగా చూసుకోవాలి. అది కాకుండా ఈ గ్లాసియర్ థీమ్ ఉన్న ఈ ఏరియా బాగుంది. అండ్ ఈ స్ట్రోలర్ అయితే చాలా హెల్ప్ చేసింది. ఖచ్చితంగా మీరు ఏదైనా ఇలాంటి థీమ్ పార్క్స్ కి వెళ్లే ముందు ప్రాపర్ గా వీడియోస్ చూసి మంచి ఇన్పుట్స్ తీసుకొని వెళ్ళండి. అట్లనే మేము స్ట్రోలర్ గురించి ఉండాలి అని అర్థమయ్యితే మేము స్ట్రోలర్ తీసుకెళ్లాము. అండ్ అనుకున్న దానికంటే చల్లగానైతే ఉంది. లిటరల్ గా మంచి ప్రాపర్ వింటర్ జాకెట్స్ ఎంటైర్ వేసుకొని ఉన్నాం. కశ్వికి ఎక్స్ట్రా బ్లాంకెట్ కూడా తీసుకెళ్ళాం అన్నమాట. చల్లగా గాలికి ఇది అయిపోతే 8:45కి నెక్స్ట్ షో. అండ్ ఇది చూడకుండా పోతే ఫీల్ అయ్యేదాన్ని మీకు అనేది. Good afternoon, ladies and gentlemen. My name is Emmanuel. SeaWorld proudly presents Orca Encounter. లేచింది నా బిడ్డ, కరెక్ట్ టైంకి లేచింది. ఆమె చూస్తే బాగుండు అనిపించింది నాకు కూడా. కానీ I'm so happy we made it. బాగుంది. ఎంత పర్ఫెక్ట్ ఇంత పెద్ద స్టేడియం, ఇంతమంది జనాలు. and Mikhail, marching the royal family, all the way up and out of the water. It's important too. It seems that they just enjoy having fun. Check it out, he's got it! That was incredible. Thank you all so much for participating. మా మీద పడతాయేమో అని భయం అవుతుంది. డేలో అన్ని కవర్ చేస్తాను అసలు అనుకోలేదు.
Kashvi, you wanna have some popcorn? You wanna have some popcorn? ఓవరాల్ గా సీ వరల్డ్ గురించి చెప్పాలి అని అంటే టాడ్లర్స్ ఎంజాయ్ చేస్తారు. రైడ్స్ అయితే అసలు మేము ఒక్క రైడ్ కూడా చేయలేదు. చెప్పినట్టు ఓన్లీ షోస్ అక్కడ చుట్టూ తిరగడమే అయింది. ఓవరాల్ గా థీమ్ పార్క్స్ అంటే వచ్చిన క్లారిటీ ఏంటంటే రైడ్స్ తక్కువ ఉన్నాయి, కానీ అంత పెద్ద ల్యాండ్ ఒక డే అంతా పోయే అంత పార్క్ సెటప్ చేసినా కూడా ఇట్స్ మోర్లీ మనీ మేకింగ్ కాన్సెప్టే. ఎంట్రీ తక్కువ ఉన్నా సరే లోపల ఫుడ్ అని, స్టోర్స్ అని, పిల్లల యాక్టివిటీస్ అని, ఫోటో బూత్ అని, ఫేస్ పెయింటింగ్ అని ఏవో వీటితోనూ చాలా ఖర్చులు అయితే అవుతాయి. ఫుడ్ ఎక్స్ట్రా కొనుక్కున్నా ఇవన్నీ అవుతాయి. రైడ్స్ ఉన్నాయి కానీ ఒక్కొక్కటి ఎక్కడెక్కడో దూరం పెట్టి అక్కడెక్కడో షోస్, ఈ షోస్ 4-5 షోస్ పెట్టి ఒక ప్రాపర్ డే అంతా దాంట్లోనే ఫ్యామిలీతో వెళ్ళి ఒక వరల్డ్ అట్రాక్షన్ అంతా బిగ్ చేసే ఐడియా బాగుంది. ఇండివిజువల్ ఒక్కొక్కటి ఎక్కడెక్కడో ఉంటే ఒక్కొక్క దానికోసం వెళ్ళకపోతుండే కావచ్చు, కానీ ఓవరాల్ గా థీమ్ అయితే మంచిగా వాళ్ళు మనీ ఎర్న్ చేసుకుంటారు. ఓవరాల్ గా చూడడానికి చిన్నగానే అనిపిస్తుంది, బట్ ఎక్స్పెన్సివ్ అవుతుంది. లిటరల్ గా ఈ డిస్నీ, యూనివర్సల్ ఈ స్టూడియోస్ కోసమే ఫ్లైట్లు బుక్ చేసుకొని, స్టేలు బుక్ చేసుకొని, ఆ రిసార్ట్లు బుక్ చేసుకొని వేలకు ఖర్చు పెట్టే అంత ఐడియా అన్నమాట. ఆ ఐడియాకి మాత్రం మెచ్చుకోవాలి. బట్ ఓవరాల్ గా నా ఫస్ట్ థీమ్ పార్క్ మీద అది ఒపీనియన్ అయింది. డౌన్లోడ్ ద యాప్, ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి. Here is the Disney land. ఎక్కువ రైడ్స్ ఉన్నాయి, బట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద షో. ఇంకా లాస్ట్ లో సెసమీ స్ట్రీట్ ల్యాండ్ కిడ్ రైడ్స్ ఉన్నాయి, ప్లే ఏరియా ఉంది పిల్లలు ఆడుకోవడానికి. క్యారెక్టర్స్ తోని ఇంటరాక్షన్ ఉంది, ఎల్మో వాటితోని. అండ్ లాస్ట్ లో పరేడ్ ఉందన్నమాట. అండ్ మేము క్రిస్మస్ ఈసారి మా సిక్నెస్ లో ఫ్లూ లో వెళ్ళిపోయింది. ఈడికి ఈ టైంలో రావడం వల్ల క్రిస్మస్, న్యూ ఇయర్ థీమ్ మేము ఏదైతే హాలిడే జాయ్ మిస్ అయినాం అనుకున్నామో ఇక్కడికి ఈ టైంలో రావడం వల్ల అదైతే మేము ఎంజాయ్ చేయగలిగినాం. లాస్ట్ కి సెసమీ పరేడ్ ఉండే అనమాట. మంచి అన్ని టైమింగ్స్ చూసుకొని వెళ్ళండి, ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి. సో మేమైతే లాస్ట్ లో పరేడ్ తోనే ఎండ్ చేసినాం. డే అంతా కూడా తెలియకుండానే లేట్ గా స్టార్ట్ అయినా ప్రాపర్ గా ఫుడ్ కానివ్వండి, కశ్మీర్ నాప్ టైం కానివ్వండి, షోస్ కానివ్వండి, మంచిగా డే అయితే టర్న్ అవుట్ అయింది. అండ్ ఆ రోజు నైట్ అక్కడ నుండి మేము మళ్ళీ 1 hour ట్రావెల్ చేసి లేక్ వ్యూ అనే ప్లేస్ లో ఒక Airbnb తీసుకున్నాం. We just came to the Airbnb and this is the cutest thing ever. Look at it, it's so cute. Oh my god, look at it. ఎంత క్యూట్ ఉందో. ట్రీ డీటెయిలింగ్ ఇస్ సో క్యూట్. పర్ఫెక్ట్ లైటింగ్, పర్ఫెక్ట్ కలర్స్. దిస్ ఇస్ సో క్యూట్. చిట్టి పొట్టి హౌస్, చిన్న ఇల్లు. దిస్ ఇస్ ద హాల్. దిస్ ఈస్ 1 bedroom. This is fresh flowers. Okay, this is 1 bathroom. Cute. This is another bedroom. And best part is this is the kitchen, small kitchen, and they have so many toys for Kashvi and a play area. Guest పెద్దవాళ్ళకి. సో వెళ్ళాక రైస్ పెట్టుకొని పికిల్ వేసుకొని మంచిగా తిన్నాం అన్నమాట. సో మచ్ నీడెడ్ రెస్ట్ కావాల్సి ఉండే ముందు డే జర్నీ, ఈ డే కూడా. కాబట్టి ఆ రూమ్ Airbnb కూడా క్యూట్ ఉంది. సో మంచిగా అయితే పడుకున్నాం. గుడ్ మార్నింగ్ పీపుల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కశ్వి. ఏంటి అవి ఇండియాలో లేచినట్టు కోళ్ళ దగ్గరికి వచ్చి ఆడుకుంటున్నావా లేచి? క్రేజీ క్రేజీ ఉన్నాయి. ఏ గిది చూడు, ఈ చెట్టు ఇండియా ఆటు పపాయ ఉంది. దిస్ ఈస్ దర్ బ్యాక్ యార్డ్. హియర్ ఈస్ ద క్యూట్ లిటిల్ గార్డెన్. ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి దీంట్లో. కనకాంబరాలు ఉన్నాయి. ఇది చూడు కనకాంబరాలు. అక్కడ ఏదో ఈ చెట్టు చిన్నగా ఇవేంటియో. ఇది ఎల్లో, ఇది కూడా ఇండియాలో కనిపిస్తుంది.
రోజ్ చిన్న ఇంకొక పఫ్లో బుట్టలల్లా అండ్ చిన్న క్యూట్ బాల్కనీ. ఏ కశ్వి ఆరెంజ్ చెట్టు, ఆరెంజ్ కాయ ఉంది చూసినావా? వచ్చేటోళ్ళకి టూ మెనీ థింగ్స్ ఉంటేనే క్యూట్గా అనిపిస్తుంది, పర్సనల్గా ఉండేటోళ్ళకి పక్కన పెడతాయి. చాలా డెకోర్ ఉంది, చిన్న చిన్నగా పెద్దగా. దర్ ఇస్ సో మచ్. వీఆర్ కుకింగ్. ఐ ప్యాక్డ్ సమ్ స్టఫ్ ఒక 1-2 డేస్కి లాగా. ఉప్మాకి, రాగి జావకి, ఓట్స్, సీరియల్స్, పప్పు, కొన్ని మిర్చీలు, రైస్ బ్యాగ్ ఇక్కడికి వచ్చాక కొనుక్కున్నాం. యాక్చువల్లీ బుడ్డ రైస్ బ్యాగ్ కొనుక్కున్నాం. అండ్ నిన్న బిర్యానీ తెచ్చుకున్నాం. చట్నీ యాక్చువల్లీ ఇంటికాడనే ప్యాక్ చేసుకొని రావాల్సింది, ఆగంగా మర్చిపోయినా. సో ఇక్కడికి వచ్చి చట్నీ ప్యాకెట్ ఇంటి గ్రాసరీకి వెళ్ళి తీసుకున్నాం. ఎదురు హైదరాబాదీ పికిలని తీసుకున్నాం, కానీ మన మామిడికాయ పచ్చడి కాదు ఏదో. ఇక హౌ కుడ్ ఐ మిస్, హౌ ఐ కాంట్. చాయ్ పత్తా ఐ ప్యాకెట్ వెరీ గో. స్మాల్ కవర్ అంతా కలిపి 1.5 కిలోన్నర ఉంటుంది, కానీ సమ్ మేజర్ స్టఫ్. అండ్ మేము ఇక్కడికి వచ్చాక దిగాక మేము మా కోసమని వి బాట్ సమ్ ఎగ్స్, సమ్ మిల్క్. ఇవి 2 మేజర్గా ఇంకా ఇక్కడికి వచ్చాక తీసుకున్నది. అండ్ వీళ్ళకి వెనకాల కోళ్ళు ఉన్నాయి కదా, ఎగ్స్ కూడా పెట్టారు. బట్ ఐ థింక్ తీసుకుంటే ఛార్జ్ చేస్తారు అనుకుంటా, ఫ్రీ టు యూజ్ అని చెప్పలేదు. లిటరల్ లాస్ట్ టైం మర్చిపోయినాం మేము. నేను అనుకున్నా ప్యాక్ చేసేటప్పుడు అబ్బా జాలి గంట మాత్రం మర్చిపోద్దని. ఐటమ్స్ అనిపించినాయి, కానీ వస్తువులు ఎప్పుడు కానీ ఇక్కడ ఉంటాయి కదా అన్నట్టు మైండ్కి అంత స్ట్రైక్ కాదు. సో Kashvi, let's show our outfits. This is Amma's outfit. This is baby outfit. బాగా చల్ల ఉంది బయట. This is the warmest I can wear. అట్లా మా ట్రావెల్ అండ్ Day 1 ఇన్ సీ వరల్డ్ అయితే జరిగింది. అన్ని కవర్ చేయాలని అయితే మేము అనుకోలే, మేజర్వి కవర్ చేసినాము. అండ్ ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఈజ్ ఎ వెకేషన్, అయినంత వరకు అవ్వాలి, మరి స్ట్రెస్ పెట్టుకోవద్దు అనుకున్నట్టే మా ఆలోచన ఉంటుంది అనమాట. సో అది ఓవరాల్ గా మా Day 1 ఆర్ Day 2 ఇన్ ఫ్లోరిడా, ఎస్పెషల్లీ సీ వరల్డ్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు బుష్ గార్డెన్ ఫర్ అవర్ 31st నైట్. అండ్ నెక్స్ట్ మియామి వెళ్తున్నాము. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను. సో మేక్ షూర్ టు వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.